దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మీకు చూపెట్టబోతా ఉన్నాను. నేను ఏమన్నా ఇక్కడ మీరు గమనించండి. దానికి అనుకోకుండా పడ్డదా ఎట్లా తెలియదు కదా మనకు కూడా. మనం ఎందుకు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంది? నేను ఏమంటాను, ఈ విషయంలో కూడా చాలా మంది గురించి చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కూడా మీరు అనకండి దయచేసి. ఇది ఏంటంటే అమ్మాయి ఎట్లా పడుతుందో ఏ విధంగా తెలియదు మనకు. పోలీసు వారు విచారణ నిమిత్తం తీసుకుపోతున్నారు, మాట్లాడుతున్నారు. జరిగిన తర్వాత వాళ్ళే వెల్లడిస్తారు ఏ విషయం అనేది. మనం ఎందుకు మాట్లాడాలి? విన్నారు కదా, నేనేమన్నా పోలీసు వారు విచారణ చేస్తారు, విచారణ చేసిన తర్వాత వారు వెల్లడిస్తారు. మీరు ఎవరు కూడా మాట్లాడద్దు అని చెప్పిన, దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు అని చెప్పిన. విన్నారు కదా, ఒకటి అంటే మీరు చెప్పాలి కాబట్టి. రెండో విషయం, ఎవరైతే ఆ నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త కథను అనుసరించి మేము ఏదైతే చదివినామో దాంట్లో భాగంగా ఇది ఫేక్ న్యూస్ అంటారు కదా. ఇక్కడ ఈ డిఐఓ గారు, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మంచిర్యాల గారు ఏం రాసినారంటే 28/7/2025 రోజున టు ద సెక్రటరీకి ఏం రాసి తెలంగాణ నాంపల్లి వారికి ఏం రాసినారా అంటే వాళ్ళు, మీరు గమనించండి మిత్రులు, లెటర్ కావాలంటే నేను ఇస్తా, నా దగ్గర ఉంది, ఇది మీకు ఫార్వర్డ్ చేయమన్నా చేస్తా పర్సనల్గా, ఇబ్బంది ఏం లేదు. ఏం రాసినంటే ఇట్ వాజ్ ద సెకండ్ టైం ఫర్ ద కాలేజ్ టు రన్ ఎట్ అండ్ అనదరైజ్డ్ లొకేషన్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెండోసారి అంటే అన్ఆథరైజ్డ్ అంటే నార్మల్ మనం గమనించండి, సెకండ్ టైం అంటే రెండోసారి వీళ్ళు ఇలానే చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ డిఓ గారు. అంటే మొదటిసారి కాదు మిత్రమా, రెండోసారి కూడా వీళ్ళు ఇట్నే పనిచేస్తున్నారు. అనదర్ అంటే ఇంకో లొకేషన్లో నడుపుతూ ఉన్నారు. ఇది చట్ట విరుద్ధం, నిబంధనలు లోబడి లేదని చెప్పి ఈ డిఐఓ గారు ఒక లెటర్ని ఎవరు రాసిళ్ళు, నాంపల్లి గారికి రాసిళ్ళు, సెక్రటరీ గారికి రాసిళ్ళు. నేను రాయలే, డిఐఓ గారు రాసిళ్ళు. ఇది ఎట్లా ఫేక్ న్యూస్ అయింది? ఇది ఎట్లా ఫేక్ న్యూస్ అయింది? దానికి వాళ్ళేం చెప్పారు ఇక్కడ మెన్షన్ చేశారు, అకార్డింగ్ టు ద కైండ్ అథారిటీ ఈజ్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్ ఇన్ దిస్ మ్యాటర్ టు అవాయిడ్ ఫ్యూచర్ ఇష్యూస్. అవాయిడ్ ఫ్యూచర్ ఇష్యూస్ అంటే ఫ్యూచర్ ఇష్యూస్ కాకుండా దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన రాయడం జరిగింది. ఇది ఫేక్ అయితే అయిన తర్వాత వాళ్ళ సెక్రటరీ నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది. ఏమని వచ్చింది? ఆయన రాసిన తర్వాత ఇక్కడ డేట్ లేదు, 29 రోజు ఒక డేట్ వచ్చింది. ఏమని రాసిందంటే ఎంబడి నెసరీ యాక్షన్ అంటే ఈ విషయం లోపల మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి సెక్రటరీ నుంచి ఎవరికి వచ్చింది? డిఐఓ గారికి వచ్చింది. అంటే ఇది ఫేక్ న్యూసా? అంటే నిబంధన లోబడి లేదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెండోసారి కూడా రన్ చేస్తూ ఉన్నారు, ఇంకో లొకేషన్ నడుపుతూ ఉన్నారు అని చెప్పి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా జరిగితే బాధ్యత ఘోరం ఉంటుంది పరిస్థితి అని చెప్పి రాసింది తప్ప అది ఫేక్ ఎట్లయితే నాకు అర్థం కాదు. మీరు చేసే ఈ పనులకు ఇక ఇంకో భాష అంటే మీరు ఒక విద్యా సంస్థ నడుపుతున్న భాష వేరే మాట్లాడలేకపోతా ఉన్నారు. గమనించండి మీరు. అంటే మీరు ఇది ఫేకా? డిఓ గారు సాక్షాత్తు జిల్లాధికారి లెటర్ కదా ఇది.